शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिं तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरम् आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। యూట్యూబ్ ప్రేక్షకులకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు। ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలలో ద్వాదశి రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము। ముందుగా మేషరాశి। ఈ రాశి వారికి ఈ మాసం అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది। అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి ఉన్నతిని సాధిస్తారు। అలాగే ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది। అలాగే పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు కూడా వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది। నిరుద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి। విద్యా విషయాల్లో కూడా వారు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు। నూతన గృహ నిర్మాణాలు చేపడతారు। అలాగే బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు కూడా కొంత ముగిసేటటువంటి అవకాశం ఉన్నది। అలాగే మాసాంతమున బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరము। ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలగడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది। వృషభ రాశి। ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది। అదేవిధంగా అనుకున్న పనులు యథావిధిగా పూర్తి చేస్తారు। వృత్తి వ్యాపార విషయాల్లో ఏమన్నా ఆటంకాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి। అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది। విద్యా విషయాల్లో కూడా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజ వేసేటటువంటి అవకాశం ఉన్నది। ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం ఎంతైనా అవసరం। మిథున రాశి। ఈ రాశి వారికి ఈ మంత్ గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు। అలాగే అన్ని రంగాల వారికి కూడా ఆశించిన లాభాలు అందుకుంటారు। వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా వేగవంతమవుతాయి। గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా రాజీ పడేటటువంటి అవకాశం ఉన్నది। అలాగే ఉద్యోగస్తులకు కష్టానికి తగినటువంటి ఫలితం లభించేటటువంటి అవకాశం। అలాగే విలువైన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉన్నది। పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు। ఎవరికి కూడా తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు। అలా ఇవ్వటం వలన అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది। కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం। అలాగే వీరు శుభ ఫలితాలు పొందడానికి శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం అవసరం। కర్కాటక రాశి। ఈ రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి। గృహమున శుభకార్యాలు నిర్వహించేటటువంటి అవకాశం కనిపిస్తోంది। అదేవిధంగా వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి। కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది। చేపట్టిన ప్రతి పనిలో కూడా వీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు। అలాగే నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు। అలాగే జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు। సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి। వృత్తి ఉద్యోగాలలో కూడా వీరు ఎంతో ఉన్నతిని సాధిస్తారు। అలాగే ఈ మాసం అంతా కూడా కుటుంబ సభ్యులతో కొంత మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి। వీరు శుభ ఫలితాల కోసం వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణ చేయటం అవసరం। సింహరాశి। ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి। కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు ఎదుర్కొంటారు। ఆర్థికంగా పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది। అదేవిధంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉండండి, అప్రమత్తంగా ఉండండి। వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు। వ్యాపారం కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటాయి। బంధుమిత్రులతో మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది। అలాగే మాసం చివరన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి। ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది। గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది। శుభ ఫలితాలు పొందడానికి ఈ సింహరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మంచిది। కన్యా రాశి।
ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా దీర్ఘకాలిక రుణాల నుంచి కాస్త ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వాహన ప్రమాద సూచనలు కొంత కనబడుతున్నాయి కాబట్టి వాహనాల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం చాలా మంచిది. చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. నిద్రాహారాలు కూడా ఉండకుండా పనిచేసేటటువంటి అవకాశం రావచ్చు. అదేవిధంగా ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికి కనకదార స్తోత్ర పారాయణం చేయడం మంచిది. తులారాశి ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశము. అదేవిధంగా ఇంటా బయట కూడా మీకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. అదేవిధంగా నిరుద్యోగులకు వారి యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికి దుర్గా ద్వాత్రింశత్ నామావళిని పారాయణం చేయటం ఎంతైనా అవసరం. వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట అందరినీ ఒక తాటిపై వీరు తీసుకొస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో శత్రువులపై విజయాలు సాధిస్తారు. అదేవిధంగా క్రయ విక్రయాలకు కూడా అనుకూలంగా ఉండేటటువంటి మాసము. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందడానికి గణపతిని ఆరాధన చేయడం చాలా మంచిది. ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా వీరు బయటపడేటటువంటి అవకాశం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి మన్ననలు అందుకుంటారు. వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల పరిస్థితులు అనుకూలిస్తాయి. అదేవిధంగా మాసం ప్రారంభంలో కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ క్రమేణా తగ్గుముఖం పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందడానికి శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మకర రాశి ఈ రాశి వారికి ఈ మాసం కూడా అంతగా అనుకూలించదనే చెప్పాలి. చేపట్టిన పనులు అప్రమత్తంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అదేవిధంగా సంతాన ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవచ్చు. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై ఉంటుంది. నిద్రాహారాలు కరువవుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు వస్తాయి. నిరుద్యోగుల కష్టం వృధాగానే మిగులుతుంది. గృహ వాతావరణమున కూడా కొంత అనుకూలంగా ఉండకపోవచ్చును. అదేవిధంగా బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. దైవ చింతన వీరు పెంచుకోవటం చాలా మంచిది. మీ మాటలతో ఎదుటి వారిని నొప్పించకుండా ఉండటం చాలా మంచిది. శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం మంచిది. మీనరాశి ఈ రాశి వారికి ఈ అక్టోబర్ మాసం కాస్త ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే కుటుంబ సమస్యల నుంచి వీరు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. గృహమున ఆనందకరమైన వాతావరణం ఉండేటటువంటి అవకాశం ఉన్నది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్ద అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడులు సకాలంలో అందుతాయి. శుభ ఫలితాలు పొందడానికి వీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది. ఈ విధంగా ఈ అక్టోబర్ మాసమంతా కూడా మేషాది రాసుల వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.